హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మనము గూగుల్ యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అండ్ పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అయితే మనకి $10 వచ్చిన తర్వాత మాత్రమే ఐడి వెరిఫికేషన్ కానీ పిన్ వెరిఫికేషన్ కానీ చేసుకోవడానికి కుదురుతుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అయితే ఐడి వెరిఫికేషన్ చాలామందికి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఫోన్లో చేసుకున్నా కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకైతే $10 అయినా నెక్స్ట్ డేనే ఐడి వెరిఫికేషన్ చేసుకోమని చెప్పి మెయిల్ వచ్చింది. నేను మెయిల్ కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి అప్లోడ్ చేయాలనేది. డాక్యుమెంట్ మనము పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను పాన్ కార్డే అప్లోడ్ చేశాను, నాది సక్సెస్ అయ్యింది. మనకి కొన్ని డేస్ టైం పడుతుంది వెరిఫికేషన్ అని చెప్తారు, కానీ మనకి వెంటనే అయిపోతుంది. ఒకసారి అప్లై చేసిన తర్వాత రిఫ్రెష్ చేసి చూస్తే మనకి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి కనిపిస్తుంది. అలాగే మెయిల్ కూడా వస్తుంది. నాది కూడా వెంటనే అయిపోయింది. అయితే మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ కూడా 4 సైడ్స్ కార్నర్స్ కనిపించాలి. మనం ఫోన్లో నుంచి ఫోటో తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత క్రాప్ చేస్తాం కదా, అప్పుడు మొత్తం క్రాప్ చేసేయకుండా ఎడ్జెస్ ఇలా కనిపించేలాగా ఉండాలన్నమాట. అలానే బ్లర్గా ఉండకూడదు. ఫొటోస్ అనేవి క్లియర్గా ఉండాలి, రీడబుల్గా ఉండాలన్నమాట సిస్టమ్కి. అందుకని మనము కెమెరా క్వాలిటీ బాగున్న ఫోన్తోనే ఫోటో తీసుకోవాలి. లేదంటే సిస్టంలో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే. నేనైతే ఫోన్లోనే చేశాను, నాది వెంటనే సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గో. ఫస్ట్ మనకి ఇలా మెయిల్ వస్తుంది, ఐడెంటిటీ వెరిఫై చేసుకోండి అని చెప్పి. అలాగే మనకి వైటీ స్టూడియోలో కూడా కనిపిస్తుంది, యాడ్సెన్స్లో కూడా కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసుకోకపోయినా ఏదో ఒక దగ్గరైనా వస్తుందన్నమాట. చూడండి, ఇందులో క్లియర్గా ఇచ్చుంటారు మొత్తం అన్ని. మనం గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఫోటో ఐడి కార్డు ఏదైనా సరే పెట్టొచ్చు. పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా పాన్ కార్డు కూడా పెట్టొచ్చు. తర్వాత చూపిస్తాను, అది కూడా యాక్సెప్ట్ అవుతుంది. నేను పాన్ కార్డే పెట్టాను. ఫోటో అనేది క్లియర్గా కనిపించాలి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇది కొన్ని డేస్ పడుతుంది వెరిఫికేషన్ అని చెప్తున్నారు ఇక్కడ, కానీ వెంటనే అయిపోతుంది. నాకైతే వెంటనే అయిపోయింది. ఎంటైర్ డాక్యుమెంట్ క్యాప్చర్ చేసుకోవాలి. మస్ట్ బి రీడబుల్ ఇమేజ్, అంటే వాళ్ళు చూసినప్పుడు దానిలో ఉన్న ప్రతి లెటరు కూడా కనిపించాలన్నమాట చదవడానికి. ఇన్కంప్లీట్గా అబ్స్ట్రక్టెడ్గా డాక్యుమెంట్స్ డార్క్ గానీ బ్లర్రీగా కానీ అలా ఉండకూడదు, కనిపించకుండా ఉండకూడదు. అలాంటివి అయితే రిజెక్ట్ చేస్తారు. ఒకసారి ఐడి వెరిఫికేషన్ లో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మన డాక్యుమెంట్ మీద కరెక్ట్ గా ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమే అక్కడ ఇవ్వాలి, మనం నేమ్ అని అడిగిన దగ్గర. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని టైప్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. మన ఫింగర్ ప్రింట్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అయినప్పుడు మనకి పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లో అలర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ గో టు పేమెంట్స్ అని ఉంది. ఇక్కడ నేను యారో వేసి చూపిస్తున్నా చూడండి. ఆ పేమెంట్స్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. కింద కూడా నేను ఇక్కడ యారో వేసాను కదా, అక్కడ కూడా వెరిఫై నవ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా స్టార్ట్ వెరిఫికేషన్ అని ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఇందులో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా దాని మీద ఉన్న నేము మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేము మ్యాచ్ అవ్వాలి. క్యాపిటల్స్, స్మాల్స్ అన్ని ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండాలి. ఇక్కడ లీగల్ నేమ్ దగ్గర మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఉన్న నేమ్ రాయాలన్నమాట. ఇప్పుడు నేను పాన్ కార్డ్ చేస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ మీద ఎలా అయితే ఉంటుందో క్యాపిటల్స్, స్మాల్స్, స్పేస్ అవన్నీ కూడా కరెక్ట్ గా ఇవ్వాలి. ఇక్కడ కింద సెలెక్ట్ ఐడి టైప్ దగ్గర మీరు ఏ ఐడి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి. నేను పాన్ కార్డ్ చేస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ ఐడి, బ్యాక్ ఐడి, ఫ్రంట్ ఆఫ్ ఐడి, బ్యాక్ ఆఫ్ ఐడి రెండు ఉన్నాయి కదా. ఫ్రంట్ ఆఫ్ ఐడి దగ్గర మనకి పాన్ కార్డు ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని క్లియర్ గా ఫోటో తీసుకొని అది అప్లోడ్ చేయాలి. బ్యాక్ ఇమేజ్ దగ్గర మన డాక్యుమెంట్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట. క్లియర్ గా విజిబుల్ అయ్యేలాగా 4 కార్నర్స్ కూడా నేమ్స్ కూడా కనిపించేలాగా అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకి సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ అడ్రస్ అని ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అనేది మీ డాక్యుమెంట్ మీద ఉన్న అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దాని మీద ఉన్న అడ్రస్ మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ సేమ్ అయితే అదే ఇవ్వండి. సేమ్ కాకపోతే కనుక మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఇప్పుడు ప్రెజెంట్ ఆ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే మనకి పిన్ ఇంటికి పంపిస్తారు. మనం ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఇస్తామో అక్కడికే పిన్ పంపిస్తారు. సో మనకి పిన్ కరెక్ట్గా రావాలి అని అంటే మనం అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ డోర్ నెంబరు, మీ ఫాదర్ నేము, స్ట్రీట్ నేము, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ 45 డేస్లో మీకు పిన్ కనుక రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ముందుగానే ఇక్కడైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఇలా మొత్తం మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే కొంచెం 1 నిమిషం పాటు బఫర్ అవుతుంది.
అయిన తర్వాత మనకైతే సక్సెస్ అని వచ్చేస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే మొత్తం బ్లర్ చేశాను. మీరు చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది చూస్తేనే. చూడండి ఇక్కడ ఓకే అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, దాని మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫో అని చెప్పి ఉంటుంది కింద. ఇదిగోండి ఇక్కడ పేమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళి వెరిఫికేషన్ చెక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ దగ్గర ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంప్లీటెడ్ అని చూపిస్తుంది గ్రీన్ కలర్. ఇలా వచ్చింది అంటే మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనకి మెయిల్ కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు మెయిల్ ఏమని వస్తుందో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గూగుల్ పేమెంట్స్ అని చెప్పి యాడ్సెన్స్ నుంచి మనకి మెయిల్ వస్తుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి. అలానే మీరు ప్రైమరీ పేమెంట్ మెథడ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ సో ఆల్రెడీ, అంటే మీరు ఒకవేళ మళ్ళీ సెట్ చేసుకోవాలనుకుంటే ప్రైమరీ పేమెంట్ మెథడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చేసేసే ఉంటాము ముందు, సో అదేమీ అవసరం లేదు. ఐడి వెరిఫికేషన్ అయిపోయాక మళ్ళీ మనకి పిన్ వచ్చాక మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము, అది తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఎంత సింపుల్గా ఐడి వెరిఫికేషన్ అయితే చేసేసుకోవచ్చు. మనం ఎటువంటి టెక్ ఛానల్స్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదండి మానిటైజేషన్ కోసం. యూట్యూబ్లో మనకి ఆల్రెడీ అప్లోడ్ చేశారు చాలామంది మానిటైజేషన్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి మానిటైజేషన్కి అని. ఆ వీడియోస్ చూసి యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అయిపోవచ్చు. మళ్ళీ దీనికోసం మనం టెక్ ఛానల్స్కి మనీ ఇచ్చి వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం మానిటైజేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు నేనుగానే చేసుకున్నాను. నాకు అస్సలు రిజెక్ట్ అవ్వకుండా ఫస్ట్ టైంకే నాకు సక్సెస్ అయిపోయింది మానిటైజేషన్, అలాగే ఐడి వెరిఫికేషన్ కూడా. పిన్ వచ్చిన తర్వాత పిన్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ for watching.